పగడాల చనిపోయి ఈ రోజుకి 11 నెలలు అయ్యాను. 11 నెలలు 2 రోజులు అయ్యాయి. మార్చి 24న 2025 సంవత్సరంలో ఆయన చనిపోయాడు. మేము ప్రభుత్వాన్ని అర్థిస్తున్నది ఏంటంటే మార్చి 24, 2026 సంవత్సరంలో మేము సంస్మరణ సభ చేపట్టాలనుకుంటున్నాం. దానికి క్రైస్తవులందరినీ రమ్మని కోరుతూ ఈ మీటింగ్ కి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి ఆటంకాలు కల్పించవద్దని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి చేతకానితనం, ముఖ్యమంత్రి అసమర్థత, పరిపాలనా దక్షత లేకపోవడం, ఇవన్నీ కూడా మనకు దీంట్లో కనపడతా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా తన విధులు ఏంటి అన్నది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఈ గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రవీణ్ పగడాల చనిపోయాడు. 50,000 మంది ఆ రోజున పోస్ట్ మార్టం దగ్గరికి వచ్చి నిరసన తెలిపి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ రోజు తమ నిరసన తెలియజేశారు. అటువంటి ప్రవీణ్ పగడాల ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు ముఖ్యమంత్రి తాగుతూ పాస్టర్ తాగుతూ వచ్చి రాజమండ్రిలో చనిపోతే దాన్ని ఆసరాగా చూసుకుని మత ఘర్షణను పెట్టాలని కొంతమంది చూసి ఎవడ వాళ్ళకి మత ఘర్షణలు పెట్టాలని చూస్తా ఉన్నారు. మీరు క్రైస్తవులకి నీకు తెలుసు ఎవరు చంపారో ఎలా జరిగిందో అనేది మీకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ కి తెలుసు. ఈరోజు చెప్తున్నా ప్రభుత్వాలే ప్రవీణ్ పగడాలను చంపేసి అందువల్లే మీరు తాగి చనిపోయాడని చెప్పేసి పదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే మీరు కోర్టులను ప్రభావితం చేస్తున్నారు. కోర్టులో ఉన్న కేసుని ప్రభావితం చేసేలాగా మీరు మాట్లాడుతున్నారు. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి లోన్ అయ్యారు. ఐఎమ్ అప్పీలింగ్ హైకోర్టు. ఈ మనిషి చంద్రబాబు ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి హోదాను అడ్డు పెట్టుకుని. కాబట్టి ఇతను అరెస్ట్ చేయాలి, ఇతన్ని లోన్ ఉంచాలి. అంతేకాకుండా మీకు సిగ్గు శర ఉంటే ఈ రోజున సంవత్సరం అయింది. లాస్ట్ 25 అక్టోబర్లో ఈ కేసు హీరింగ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కౌంటర్ ఏది అని చెప్పి జడ్జి గారు అడిగినప్పుడు ప్రభుత్వ న్యాయం చెప్పింది ఏంటంటే ఇంకా కౌంటర్ వేయలేదండి, కౌంటర్ సిగ్నేచర్ అవుతుందండి. కౌంటర్ సిగ్నేచర్ పెడుతున్నారట, అందుకు వేయలేకపోయాడట. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు సంతకాలే పెడుతున్నాడట. అటువంటి ప్రభుత్వ లాయర్లు ఈ కేసుని, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రవీణ్ పగడాలను చంపేస్తే ఎవడో అడ్డుకోడు, ఎవడో అడగడం. అలాగే ఆ సతీష్ చంపేశాం ఎస్ఐని, పోలీసులకి ఎలాగ సిగ్గుండు. ఒక తోటి ఎస్ఐ చనిపోతే పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఈ రోజు వరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎంత సిగ్గుచేటు. ఎందుకు చంపబడ్డాడు, ముఖ్యమైన సాక్ష్యానికి వస్తూ ఎవరు ప్రభుత్వ హయాంలో చంపబడ్డాడు, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చంపబడ్డాడు. ఏ కేసు? పరకామణి చోరీ కేసు. పరకామణి చోరీ కేసులో విజిలెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరు? మన ఈస్ట్ గోదావరి ఎస్పీ. ప్రవీణ్ పగడాలను చంపేసినట్టు అతన్ని కూడా చంపేశారు. చంపేసి ముందు ప్రవీణ్ పగడాలు అయింది, తర్వాత సతీష్ అయింది. రెండింటికి సాక్ష్యాలు లేవు. సో ఈ ఎస్పీని గవర్నమెంట్ ఉపయోగించుకుంటుంది ఇటువంటి హత్యలు చేయడానికి. అంతే కదా. ఈ రోజు వరకు ఆ సతీష్ ని ఎందుకు, అతని మీద ఎందుకు సిట్ వేయలేదు? ప్రవీణ్ పగడాల మీద సిట్ ఎందుకు వేయలేదు? కల్తీ లడ్డు గురించి మట్టుకు సిట్టేస్తారు ఎవరు చనిపోయినా కానీ. సో దాట్ మీరు ఎఫిడవిట్ ఫైల్ చేయలేదు, కౌంటర్ ఎఫిడవిట్ ఫైల్ చేయలేదు. కాబట్టి అంతేకాకుండా ఇంట్లోంచి ల్యాప్టాప్ పట్టుకెళ్ళిపోయారు, ఐప్యాడ్ పట్టుకెళ్ళిపోయారు, ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్ని సీజ్ చేశారు. ఒక యాక్సిడెంట్ కేసులో ఎన్ని జరుగుతాయా? జరగవు. ఇది గట్టిగా మీరు తాగి చనిపోయాడని చెప్తున్నారు. మీ దగ్గర సాక్ష్యం ఏమీ లేదు. పోస్ట్ మార్టం చూస్తే ఖచ్చితంగా చంపబడ్డాడు అన్నది పోస్ట్ మార్టం ద్వారానే చంపబడ్డాడని తెలిసిపోతుంది. అటాప్సీ రిపోర్ట్ లో తాగినట్టు ఎక్కడ ఆనవాళ్ళు లేవు. మరి దేన్ని చూసుకుని మీరు తాగాడని చెప్పేసి కోర్టుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మిస్టర్ చంద్రబాబు నాయుడు. ఇది మంచి పద్ధతి కాదు. సో ఎన్నిటి విషయాల మీద ఒక హతసాక్షి కింద చెప్పబడ్డాడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. హతసాక్షిగా చెప్పబడ్డాడు. సో దట్ మేము ఆయన సంస్మరణ సభని, ఆయన చంపబడ్డ రోజైనటువంటి మార్చి 24వ తారీఖున మా లూథర్ గ్రౌండ్స్, క్రిస్టియన్ గ్రౌండ్స్ లో, ఎవరు పర్మిషన్ అవసరం లేదు, క్రిస్టియన్ గ్రౌండ్స్ లో 4
గోడల మధ్య సభ జరుపుకుంటున్నాం. మీరు మాకు అడ్డు చెప్పొద్దు, మీకు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఇస్తాం. కాబట్టి ఆ సభ జరుపుకోనివ్వండి. క్రైస్తవులందరూ కూడా తరలి వచ్చి మన యొక్క నిరసనని జన రూపంలో ప్రభుత్వానికి తెలియజేయాలి.